సదస్సు ఏలూరు ఇన్ఛార్జ్ బడేట్ చంటి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బలమైన కార్యకర్త తెలుగుదేశానికి అనే విధంగా ఈ రోజున బీసీ నాయకులందరూ కూడా ఈరోజు నెరవేర్చారు. ఎందుకంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే బీసీలపై దౌర్జన్యాలు దాడులు చేస్తూ మరి బీసీల సాధికార యాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ బీసీలు చెప్తున్నారు బీసీల శవయాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున బీసీ సోదరులు బీసీ సోదరులు కూడా అందరూ కూడా చెప్తున్నారంటే మరి బీసీలు ఈ తెలుగుదేశానికి ఎన్నుముక అని చెప్పి ఈరోజు నిరూపించారు. భవిష్యత్తులో బీసీలకి పెద్ద పెట్టేసే తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ రోజున అత్యద్భుతంగా జన సమీకరణ బీసీలు చేస్తున్నారంటే బీసీలు మేము అందరం కూడా ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటానని నిరూపిస్తున్నారంటే బీసీలకి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, మరి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయింది. కాబట్టి భవిష్యత్తులో బీసీలు అందరూ కూడా దాదాపు 52% ఉన్న బీసీలు తెలుగుదేశం వైపు ఉన్నారని చెప్పి యాదవ్ తెలియజేసుకుంటున్నారు. అది వేంపాడు ద్వారకాతిరుమల మండలం. నారా లోకేష్ గారు నవంబర్ 23వ తారీఖున ట్విట్టర్ వేదికగా ఈ రోడ్డు పరిస్థితుల గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు ఎలాంటి నోటీసులు ఇష్యూ చేయకుండా నిన్నటి రాత్రి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పోలీసులను తీసుకొచ్చి అతి దారుణంగా మమ్మల్ని ఏ వస్తువులు తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా పడేసారు. జేసీపీ వాళ్ళతో తీసుకొచ్చి నాకు నోటీస్ ఇవ్వాలని మేము అడిగాం. మేము మాకు ఎక్కడి వరకు ఉంది కాబట్టి మేము తీసేద్దాం అన్నారు. మరి సరుకు చాలా 2 లక్షలు 3 లక్షలు పండగ వరకు వేసుకొచ్చాము. మాకు 2 రోజులు టైం ఇవ్వండి, మేమే తీసుకుని మీకు అప్పచెప్తామన్నా సరే కక్ష సాధింపు ప్రకారమే వాళ్ళు చేశారు. మేము టీడీపీలో తిరుగుతున్నాం, ఆ విషయం తెలుసు. వైసీపీ నాయకులకేమో ఇళ్ల ముందు కొంచెం స్థలం మాత్రమే తీసి మా స్థలం దగ్గర వచ్చేపాటికి దారుణంగా మా స్థలంలోకి వచ్చి వాళ్ళు డ్రైనేజీ ఇక్కడ వరకు ఉందని చెప్పేసి మా షాప్ అంతా సర్వనాశనం చేశారు. తిట్టుకుంటాంలే అండి, తిట్టిన దానికి ఏముందండి, కావాలా ఇక్కడ దాకా తీస్తామన్న వాళ్ళు మళ్ళీ చెట్టు దాకా తీశారండి. అక్కడికి వెనక్కి వెళ్ళిపోయి మొత్తం ఆ పక్క నుంచి డొల్ల కొట్టుకుని వచ్చేసారండి. అప్పటికప్పుడు ఏం తెస్తామండి, కొన్ని పాడేసేసారు, కొన్ని అన్నీ పోయినాయండి సరుకులు. పండుగ 4 రోజులు ఉందండి, అయినా దండం పెట్టానండి. పండుగ 4 రోజులు ఉందండి, నేను పండుగ వెళ్ళాక చదివేసుకుంటామండి తీసుకోండి అని అంటే దండం పెట్టినా సరే ఆగమని తీసేశారండి. మొత్తం పడగొట్టేసేసారండి, కొక్కులేని వచ్చేస్తుందండి. రేకులు గీకులు అన్నీ పోయినాయండి. కనీసం రేకులు కూడా పక్కనట్లేదండి, తడుకులు కూడా పక్కనట్లు అన్ని చెర్లకు తోలేసేసారు. ఎవరు తీసుకున్నది కూడా మాకు అసలేదండి. ఇలా చేశారండి. పండుగ 2 రోజులు ఉందండి. దండం పెట్టి అడిగానండి, నేను అడిగితే కుదరదన్నారండి. కుదరదు, తీసేస్తాము, నువ్వు తీసినా తీయపోయినా సరుకులు పడగొట్టేసేస్తామని చెప్పారండి.